ఇటీవల నంద్యాల పట్టణంలోని నిరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై మంగళవారం వైద్యులు వివరణ ఇచ్చారు. నిరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ హబీబా అనే 20 సంవత్సరాల గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అడ్మిట్ చేయడం జరిగిందని, డాక్టర్ ఫాతిమా శ్రీవ్యాధి గైనకాలజీ నిపుణురాలు, నిరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ విభాగం వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఫాతిమా చాలా సంవత్సరాల నుండి గైనకాలజీ నిపుణురాలుగా నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. ఈ పేషెంట్ కూడా ఫాతిమా సాధారణ ప్రసవం కోసం 12వ తేదీ రాత్రి నుండి 13వ తేదీ సాయంత్రం వరకు ప్రయత్నించడం జరిగిందని, సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేకపోవడంతో రోగి బంధువులకు వివరించి 13వ తేదీ సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయడం జరిగింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా తల్లి ఆయాసపడడం జరిగిందని, దానికి సంబంధించిన వైద్యం చేస్తుండగానే రోగి పరిస్థితి త్వరితగతిన తీవ్రం కావడంతో, నాడి పడిపోవడంతో దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇచ్చి రోగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఎన్ఐఐటిసి ఐసీయూకి దగ్గరుండి తీసుకువెళ్లడం జరిగిందని, అక్కడ ఐసీయూ వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్నీ చేసినప్పటికీ రోగి పరిస్థితి క్రమేణా ప్రమాద స్థితికి చేరుకొని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారణను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని, ఈ గర్భిణీ స్త్రీకి ప్రసవం నిర్వహించడంలో గాని, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో పేషెంట్కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్యపరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదని, నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ అరుణకుమారి ప్రధానంగా సంతానలేమి చికిత్సలు అందిస్తుండగా ప్రసవాలు డాక్టర్ ఫాతిమా చేయడం జరుగుతుందని, డాక్టర్ ఫాతిమా శిక్షణ పొందిన గైనకాలజీ స్పెషలిస్ట్ మరియు సుదీర్ఘకాలంగా అనుభవం ఉన్న వైద్యురాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి ఫాతిమా. ప్రస్తుతం నేను నిరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. 12వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే, తనకి కడుపు నొప్పి, తెల్లమైల అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేశాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే, తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ కూడా ఇన్ఫామ్ చేశాము. సో వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆపరేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్గానే అందరికీ జరుగుతుంది. సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉండింది. సో అంత హెచ్బి ఉన్న పేషెంట్కి మినిమం బ్లీడింగ్తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బాగానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది. వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేసాము. స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్నీ జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్గా తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వినోద్ కుమార్. సో ఇందాక రవికృష్ణ సార్ చెప్పినట్టు మేము ఫస్ట్ గాంధీ చౌక్లో నిరవాటి హాస్పిటల్, తర్వాత నిరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని 2025లో స్టార్ట్ చేసాము ఏప్రిల్లో. సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగింది. హాస్పిటల్ని సిస్టమేటిక్గా నడిపాము. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు. సో దురదృష్టవశాత్తు 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ డాక్టర్ అయినా, ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్కి బాగా చేయాలని చూస్తారు. ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి 4 పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తాం. సో ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్కి, డాక్టర్ కూడా కలుగుతుంది.
సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అదే మనకు కనపడతా ఉంది. సో మా హాస్పిటల్ తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు. అట్లాగే హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు కానీ, ప్రేక్షకులకు అందరికి కానీ కనీసం అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మాకు కూడా ఉంది. ఎందుకంటే 3 days నుంచి ఏ డాక్టర్ కానీ, మా స్టాఫ్ కానీ ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అవి జరిగిన నుంచి. సో మా విన్నపం ఒకటే ఏంటంటే, పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ కానీ, ఫాతిమా గారు కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము. కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడన్గా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయాలి. సో దానికి తగ్గట్టు అన్నీ చేసాము. బట్ ఇక్కడ తర్వాత NITCకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్టులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ప్రొసీజర్ అంతా బాగానే అయింది కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, లేకపోతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం, అంటే ఉమ్మనీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడము, ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి. బట్ అది రేర్గా జరుగుతుండొచ్చు అన్నారు. బట్ అది ఈ పేషెంట్కి జరిగి ఉండొచ్చు అన్నారు. సో ఇందులో మా హాస్పిటల్ గారు కానీ, కన్సల్టెంట్ ఫాతిమా గారు కానీ, NITC గారి తప్పు కానీ లేదు. ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా పేషెంట్ని బతికించడానికినే మనం ట్రై చేస్తాము. సో మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన మన పాస్ట్ IMA ప్రెసిడెంట్ AP డాక్టర్ రవికృష్ణ గారికి, అట్లాగే మా నంద్యాల IMA ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ గారికి, అట్లాగే మా ఇతర డాక్టర్లకి, అట్లాగే ప్రెస్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. IMA రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, తమ దగ్గరికి వచ్చిన రోగికి మంచి చికిత్స అందించి బాగు చేయాలని ప్రతి వైద్యుడు కోరుకుంటాడని, అకస్మాత్తుగా చికిత్స సమయంలో రోగి పరిస్థితి తీవ్రమైనప్పుడు రోగి ప్రాణాలు కాపాడడం కోసం తన వంతు ప్రయత్న లోపం లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కొన్నిసార్లు రోగి అంతర్గత అవయవాల స్థితిగతులను బట్టి, ఇదివరకే ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బు తీవ్రతను బట్టి వైద్య ప్రయత్నాలు ఫలించగా రోగి మృతి చెందడం జరుగుతూ ఉంటుందని, ఇది రోగి బంధువులకు తీవ్ర విచారాన్ని, ఆవేదనను కలిగిస్తుందని అనడంలో సందేహం లేదని, అదేవిధంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కూడా తమ దగ్గర చికిత్స పొందుతున్న రోగి మరణిస్తే వారికి కూడా ఎంతో విచారం, బాధ కలుగుతుందని తెలియజేశారు. ఎంతో మంది రోగులకు మంచి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులు ఏదైనా ఒక రోగిని కాపాడలేని పరిస్థితి వస్తే వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా వెంటనే వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం, చికిత్సలో లోపం జరిగిందని దుర్భాషలాడడం సరికాదన్నారు. తమ రోగికి అందించిన చికిత్స లోపం జరిగిందని భావిస్తే రోగి బంధువులు చట్టరీత్యా న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతేగాని ఆవేశంలో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, ఆసుపత్రి ఆస్తులు, పరికరాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు. నెరవాటి హాస్పిటల్లో గాంధీ చౌక్లో దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ వినోద్ కుమార్ గారు ENTలో, అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారు గైనకాలజీలో. తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఇన్ఫర్టిలిటీ లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ కేసులు అవి చూసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో పద్మావతి నగర్లో కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ప్రధానంగా పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విభాగం చూసుకోవడం జరుగుతుంది. ప్రసూతి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి అవసరాలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలకి డాక్టర్ ఫాతిమా బి MD గైనకాలజీ క్వాలిఫైడ్. తర్వాత చాలా సుదీర్ఘకాలం నుండి ఆమె కూడా ఆపరేషన్లు, అదేవిధంగా ప్రసవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారు ఆసుపత్రిలో ఈ సేవలు అందించడానికి అక్కడ చేరడం జరిగింది. పేషెంట్ పులిమెద్ది గ్రామానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర రెగ్యులర్గా చూపించుకుంటూ వచ్చింది. ఈ ఇటీవల 2-3 రోజుల కిందట ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం నార్మల్ కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం, ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది, డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది. ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అదేమీ సంతోషకరమైన విషయం కాదు, చాలా విచారకరమైన విషయం.
ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము. పేషెంట్ బంధువులకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, ఆందోళన కలిగిస్తుంది, దాంట్లో సందేహం ఏం లేదు. చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ ఫాతిమా గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు. చాలా కాలం నుండి ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్నీ కూడా విజయవంతంగా చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది. అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు వాళ్ళు.